దేశాన్ని డైరెక్ట్ గా ఆపలేక ఇప్పుడు ఫేక్ ప్రొటెస్టుల ముసుగులో దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం మన దేశంలో చర్చలు దేని గురించి జరిగేవి? గ్రామాల్లో కరెంట్ ఎప్పుడొస్తుందా అని, మరుగుదొడ్లు కట్టించడం గురించి, కనీసం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం గురించి. కానీ నేటి భారతదేశం దేని గురించి మాట్లాడుకుంటుందో తెలుసా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, అంతరిక్ష ప్రయోగాలు. ఒకప్పుడు మన దేశం అంటే కరెంటు కోతలు, సరిగ్గా రోడ్లు లేని పరిస్థితి, చేతిలో కరెన్సీ నోట్లు ఉంటే తప్ప పనులు జరిగేవి కావు. కానీ ఇప్పుడు చిన్న టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అంతా క్షణాల్లో జరిగే యూపీఐ పేమెంట్సే. ఏ టెక్నాలజీ కోసం అయితే మనం వేరే దేశాల ముందు చెయ్యి చాచేవాళ్లమో, ఈ రోజు సెమీ కండక్టర్లు, డిఫెన్స్ వెపన్స్ మనమే తయారు చేసుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా కాస్త ఇప్పుడు మేడ్ ఫర్ ది వరల్డ్ గా మారిపోయింది. మనం కేవలం బతికి బట్ట కట్టే స్థాయి నుంచి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాం. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. భారతదేశం ఇంత వేగంగా దూసుకుపోతుంటే కొంతమందికి అస్సలు మింగుడు పడట్లేదు. దేశాన్ని డైరెక్ట్ గా ఆపలేక ఇప్పుడు ఫేక్ ప్రొటెస్టుల ముసుగులో దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న బొద్దింకల ఆందోళనలు, సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షల వెనుక అసలు కథ చూస్తే మీకే అర్థమవుతుంది. మొదట్లో విద్యార్థుల సమస్యల కోసం, విద్యా వ్యవస్థ కోసం అని మొదలు పెట్టిన ఈ నిరసనలు ఇప్పుడు పూర్తిగా దేశ వ్యతిరేక కుట్రలుగా మారిపోయాయి. స్టూడెంట్స్ ముసుగులో కొందరు రోడ్లెక్కి పోలీసులపై దాడులు చేయడం, విదేశీ ఫండింగ్ తో టూల్ కిట్స్ వాడటం, పనిగట్టుకుని దేశంలో సివిల్ అన్రెస్ట్ తీసుకురావాలని చూడడం గమనిస్తే ఇవి సామాన్య విద్యార్థులు చేస్తున్న పోరాటాలు కావని స్పష్టమవుతోంది. ఇది కేవలం ఒక పద్ధతి ప్రకారం దేశంలో అల్లర్లు సృష్టించి అంతర్జాతీయ వేదికలపై భారతదేశం పరువు తీయడానికి వేసిన ఒక పెద్ద మాస్టర్ ప్లాన్. ముఖ్యంగా నేటి జెన్జీ యువత ఈ నెగటివ్ ప్రచారాల పట్ల, ఇలాంటి ఫేక్ ఆందోళనల పట్ల చాలా అలర్ట్ గా ఉండాలి. మన దేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్న ఈ కుట్రల గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ నిజాలు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన యువతకు తెలిసేలా వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.